నమస్కారం మిత్రులు, సోదరులు. వీళ్ళకి స్వాగతం. ఈ వీడియోలో మీకు ఒక టాపిక్ మీతో షేర్ చేయాలనుకున్నా. కొంతమంది అంటే కొంతమంది మన యొక్క మానవుని నేచర్ అలా ఉంటది. ఒకరు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, ఇలా బతికారు అంటే మనం మన ఉన్న లైఫ్ స్టైల్కు అది చాలా భిన్నంగా ఉండేసరికి అది కావాలని చేస్తారో ఫేక్ అనో ఆ విధంగా అనుకుంటారు. అదే తరుణంలో మనం అనుకుంటాం, ఇప్పుడు ఇప్పుడు మనము ఒక నెలకు 10,000 సంపాదిస్తున్నాం కానీ అదే ₹1,00,000 వాడు ₹1,00,000 ఎలా సంపాదిస్తుండు అదేంది అనే ఒక రకమైన మెంటాలిటీలో మనం ఉంటాం. దానికి తగ్గ శ్రమ ఇలాంటి ఆ పర్సన్ ఏం చేశాడో ఏదో చేశాడో మనం దాన్ని చూడం. ఆయన అంతట సంపాదిస్తాడు, ఏదో చేస్తట్టుండు అనే అనే ఒక మెంటాలిటీలో ఉండడం చాలా చాలా అవాస్తవం అండి. అంటే రోజుకు నెలకు రోజుకు ₹1,00,000 సంపాదించే వ్యక్తి కూడా నిజాయితీగా పనిచేసి అంటే దాని తగ్గట్టు ఆలోచించి దానికి ఒక దానికి పనికి తగ్గట్టు ఎడ్యుకేషను దాని యొక్క ఆ పనికి ఆ సంపాదనకు తగ్గట్టు అన్నీ నేర్చుకొని ఆ వ్యక్తి ఒక డిఫరెంట్ వేలో ఆలోచించి ఆ విధంగా తన వ్యాపారం కానీ తన ఉద్యోగం కానీ ఉద్యోగంలో మంచి వాళ్ళ మేనేజర్తో మంచి పేరు చేసుకుని మంచి నమ్మకంగా పనిచేసి ఆ విధంగా తను తన యొక్క సంపాదన కానీ తన యొక్క జీవన శైలిని మెరుగుపరుచుకుంటారు. అలా అలా అయితే ఈ ఇంతకుముందు చెప్పిన మెంటాలిటీ అదే ఆ బౌండరీలో తీసుకొని ఉంటాడు. ఆ బౌండరీలో తీసుకొని ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ బౌండరీలో అలా అలా అట ఇలా అట అని అంటాడు. అది ఎలా జరిగింది, అది ఎలా చేశారని రీసెర్చ్ చేయడు ఆ వ్యక్తి. ఇది ఫేక్ అట, ఈయన ఇంత చేశాడు అన్నాడు. న్యాయంగా సంపాదించే వారు ఉంటారు. అంటే మనం ఆ విధంగా డెవలప్ అయ్యే పని చేయకుండా అది అలా ఇలా అంటారు. మీరే చూడండి, ప్రపంచపు పేర్లలో ఒకనాడు బిల్ గేట్స్ ఉన్నాడు. ఈయనని మించిన వాడు ఉంటాడా అంటే ఏమైండు, బిల్ గేట్స్ వచ్చాడు. బిల్ గేట్స్ ఉన్నాడంటే బిల్ గేట్స్ అంటే ఈయన మించిన వాళ్ళు లేరు అని అనుకున్నా. తర్వాత జెఫ్ బెజోస్ మన అమెజాన్ వ్యవస్థాపకులు, ఈయనను మించిన ఇంకెవరు ఉంటారని మనం అనుకుని ఇప్పుడు టెస్లా ఇలా అంటే మనం వాళ్ళ యొక్క ఆలోచన విధానం వాళ్ళు కూడా ఒకనప్పుడు మనలా చిన్నపాటి ఉద్యోగం చేసి ఉన్నవారే డిఫరెంట్గా ఆలోచించారు. వాళ్ళ వ్యాపారం వాళ్ళ సొంత ఒక వ్యాపారం ఉండాలని అనుకున్నారు. దానికోసం కృషి చేశారు. వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు లాభం ఆ యొక్క కంపెనీ లాభం వచ్చిన లాభాన్ని కూడా కంపెనీకి పెట్టుబడి డెవలప్మెంట్ చేశారండి. అయితే ఇప్పుడున్న తరుణంలో ఇప్పుడు సమాజం ఏంటంటే వ్యాపారం పెట్టిన ఒక 2-3 నెలలే హై లెవెల్ నడవాలి అనే విధానంలో ఉన్నారు. ఎట్లైనా వాళ్ళు డిఫరెంట్ వాళ్ళు వ్యాపారం పెట్టుకున్నారు, దాన్ని డెవలప్ చేసుకున్న కొన్ని రోజులు లాస్ అయినా కానీ దాన్ని విడవలేదు. ఇప్పుడున్న పీపుల్ ఏంటంటే పెట్టిన 6 నెలలే ఒక వ్యాపారం దాని తగ్గట్టు నువ్వు నిజాయితీగా మంచి క్వాలిటీగా అమ్మినా కొద్దిగా క్లిక్ అవడానికి టైం పడుతుంది. ఆ క్లిక్ అయ్యే లోపలే ఈ యొక్క ఉంటారు కావు ఇప్పుడు నూతన వాళ్ళు మధ్యలోనే దాని వ్యాపారాన్ని తొలగించడం కానీ అమ్మేయడం అంటారు. తర్వాత వారు చేసేసారక ఆ వ్యాపారం ఫుల్ అయితే అరే అప్పుడు నేను మామూలు ఇప్పుడు హైదరాబాద్లో ఫ్లాట్ చేసి ఊళ్ళోకి వచ్చిన వాళ్ళండి ఆడుంటే నాకు 50 కోట్లు ఉండదు ఇప్పుడు ఇలా అని అట్లా బాగుపోతారు. నేను చెప్పేది ఏంటంటే ఈ సారాంశం ఏంటంటే ఒక బౌండరీ లైన్లో ఉంటే మనం అంటే ఒకటే ఇప్పుడు రోజు పొద్దుగాల లీద్దాం కానీ అదే లైన్లో
ఉంటే ఒక రోజుకు ఒక గంటన మన గురించి అరే మన డెవలప్ ఇలా అని ఆలోచిస్తే దాని విధంగా అడుగులు పడతాయి. అంటే ఉన్న డ్యూటీ మానేస్తారు అంటే పార్ట్ టైంలో సంథింగ్ ఇలా చేసి చెప్పేది అంటే ఒక బౌండరీ లైన్ తీసుకొని మనం ఉండాలంటే అంతే వచ్చి అంతే ఇప్పుడు ఇది చేయాలి, పోతే పోతే డెవలప్ కావాలి, ఫ్యూచర్ మంచిగా కావాలి అని ఉండాలి. ఫ్రెండ్స్ మీ మ్యాటర్ మీకు అర్థమైందంటే ఒక బౌండరీలో ఓ ఆయన వందేళ్ళు బతికిన ఒక ఆయన వందేళ్ళు బతున్నాడు ఈయనకుంటది అది ఉత్తగా ఉండాలి వందేళ్ళు బతరా అంటే ఈ బౌండరీ లైన్లో ఉన్నాడు అంతే. ఒక ఆయన డ్యాన్స్ చేసారు. ఇప్పుడు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ టైంలో డ్యాన్స్ చేసారు, అన్న మెగాస్టార్ వచ్చినాక డ్యాన్స్ చేస్తే వీళ్ళకి డ్యాన్స్ అనుకున్నారు. ఆ తర్వాత ఇండియా మెగాస్టార్ డ్యాన్స్ చూసి అసలు ఇలా ఎముకలు ఉంటాయా లేవా అనే విధంగా వాళ్ళు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ అనుకున్నారు. అంటే అదే బౌండరీలో కూర్చొని అదే ఉంటారండి. సేమ్ టైం అన్నయ్య చిరంజీవి గారి టైంలో వచ్చిన యాక్టర్ సేమ్ వాళ్ళు అదే అదే టైప్ ఆఫ్ లో ఉంటే ఇంకా అవునండి సొంతంగా వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీ లేకుండా వచ్చిన వాళ్ళు ఇప్పుడు అదే మూస పద్ధతిలో పోయిండే అన్నయ్య మెగాస్టార్ గారు చిరంజీవి గారు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఫైట్లు, కంపోజింగ్, డాన్స్ కంపోజింగ్, యాక్టింగ్ లో ఎమోషనల్ అన్ని చూపి అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాక్టింగ్ చూపించి అరే ఈ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కాను ఈ అనే విధంగా ఈ రోజు ఇండస్ట్రీని అంటే మూసా పద్ధతులు అదే వెళ్ళిపోతుంటే రాకపో. కాబట్టి ఒక బౌండరీ లైన్ ఉంటే మనం డెవలప్ కావాలని పెట్టినామా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అర్థం కాకపోతే 2-3 సార్లు చూడండి. ఇలాంటి టాపిక్లు రోజు వీడియోలో వస్తాయి మిత్రమా. థ్యాంక్ యూ.